ప్రశాంత్ సార్కి అలాగే వారి కుటుంబానికి ఇక్కడ మనం ముందుగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘస్థులకి అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకునికి కూడా ఈ పాట
విడువను సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలు చూసుకొని నిరాశ చెంది సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలు నా బలమును చూసుకొని నిరాశ చెంది సేవను ఇక చేయలేదని అనుకున్నారా భారమైన సేవను ఇక చేయలేదని అనుకున్నారా కృపాకరికరము గల దేవ ఈ అనుభవాలతో బలపరచితివి Thank you. Thank you, Pastor. प्रभु आपको बड़ी आशीष दे। सुंदर गीत के लिए గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలనే జీవించెదను మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలనే జీవించెదను అద్వితీయుడు
దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, అద్వితీయుడు ఆది సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఉన్నట్టు ఉండకూడదు. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. हम लोग कोई मीटिंग अपना जो मीटिंग होता है ऐसा नहीं है कि आए खाए पिए निकल गए चले गए, ऐसा नहीं होता। మన ఆత్మలో పరివర్తన ఉండాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ये हमारे मीटिंग में हमारा आत्मा का परिवर्तन हो जाता మన है। ఆత్మ దినదినమును దేవుడు నూతన పరుస్తాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. हमारा आत्मा हर दिन परमेश्वर हमको नया करते जाता है। మన దేవునిలో మనము దినదినము ఎదగబడాలి. హల్లెలూయా ప్రైజ్ और ది లార్డ్. परमेश्वर में हर दिन आपका वार्ड और उन्नति होना जरूरी है। మరి యేసయ్య త్వరగా రానున్నాడు. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. परमेश्वर हमारा यीशु जल्दी आसमान से आने वाला है। సమయం లేదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. इस वक्त ज्यादा नहीं रह गया है। సైతాను చాలా ఎక్కువగా పని చేస్తున్నారు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. शैतान बहुत ही जोर से अपना काम कर रहा है। మరి మనము సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా ప్రైజ్ ది आज లార్డ్. हमें तैयार रहना है। రాకడ సమయంలో మీరు సిద్ధంగా ఉన్నారా? क्या परमेश्वर के आने के समय में क्या आप प्रभु को तैयार दिखोगे? సో మనము ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా ప్రైజ్ ది लोग లార్డ్. तैयार दिखना चाहिए। సో దేవుడి రోజు మన గురించి సిద్ధపరిచిన వాక్యంలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా ప్రైజ్ ది और आज లార్డ్. परमेश्वर ने जो बातें हमारे लिए सिद्ध की है, आइए उन बातों को हम लोग देखेंगे। ఈ రోజు వాక్యం టైటిల్ నేను మరి దేవుడు నాకు ఇది ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. परमेश्वर ने वचन के द्वारा पास्टर को ये टाइटल प्रभु ने दिया है। సో 3 shades of anointing in apostles. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और परमेश्वर के जो प्रेरित लोग हैं उनके जीवनों के अंदर 3 अभिषेक का सावली के बारे में वो बताने वाले हैं। సో యేసయ్య మరి ఆయన గొప్ప అభిషేకం కలిగిన దేవుడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. हमारा प्रभु यीशु मसीह बहुत बड़ा अभिषिक्त दास था। మరి ఆయన हालेलुया। అభిషేకము ఖచ్చితంగా మరి ఆయన బిడ్డల మీద కురిపిస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా ప్రైజ్ वही ది లార్డ్. हमारे प्रभु परमेश्वर ने कहा जो आत्मा मेरे में है वो आत्मा मैं अपने बच्चों को ऊपर उंडेलूंगा। సో మనము ఆది కాలం నుంచి చూడొచ్చు. హల్లెలూయా ప్రైజ్ ది हम లార్డ్. लोग उत्पत्ति से हम लोग उस बात को हम लोग देखते आ रहे हैं। ఎంతో మంది దేవుని ఆత్మతో మరి వారు నడిపించబడ్డారు. హల్లెలూయా ప్రైజ్ ది बहुत లార్డ్. सारे लोग परमेश्वर के आत्मा से चलाए चलते थे। సో ఏలియా నుంచి ఎలీషాకి ఎన్ని రెట్లు ఆత్మాభిషేకం వచ్చింది? హల్లెలూయా ప్రైజ్ ది आपने లార్డ్. देखा एलिया से अलीशा तक परमेश्वर का कितने पट का अभिषेक उसको चला गया। ఎన్ని రెట్లు వచ్చింది? कितना अभिषेक देखा उसने? 2 गुना డబుల్ పోర్షన్. హల్లెలూయా डबल ప్రైజ్ ది లార్డ్. पोर्शन। हालेलुया 2 మరి गुना। దాని తర్వాత అపోస్తలులకి ఎన్ని రెట్లు అభిషేకం వచ్చింది? హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. हम लोग देखते हैं यीशु प्रभु चला जाने के बाद में प्रेरित लोगों ने जो काम किया उनको कितना पट का अभिषेक मिला, क्या आपको मालूम है? మరి క్రీస్తు 7-fold anointing వచ్చింది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. उस कलीसिया के ऊपर परमेश्वर ने 7 पट का यीशु का अभिषेक प्रेरितों के ऊपर उंडेल दिया। हालेलुया। మరి దేవుడు మరి ఆయన రెట్టింపు అభిషేకం కాకుండా మరి 7 ఆత్మని మరి అపోస్తలులకి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ ది वो లార్డ్. एलिया के जैसा वो दिन नहीं है, मगर ये दिन में अपने को परमेश्वर आत्मा का 7 पट का अभिषेक प्रभु हमें देने वाला है। మరి కానీ ఇక్కడ మన वाक्यము 3 shades of anointing and apostles దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా अगर ప్రైజ్ इस ది లార్డ్. जगह में हम लोग प्रेरितों के जीवनों के अंदर अभिषेक के 3 प्रेज लॉर्ड हालेलुया छाओं को हम लोग देखने वाले हैं। మరి దేవుడు ఎంతమంది అపోస్తలుని ఎన్నుకొని ఉన్నాడు? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. प्रभु यीशु मसीह ने कितने प्रेरित लोगों को चुना था? ఎంతమందిని? 12 మందిని. హల్లెలూయా ప్రైజ్ ది 12 లార్డ్. जनों को चुना था। 12 మంది ఈ రోజు ఈ లోకమంతటిని రక్షించారా? क्या 12 जनों ने सारी दुनिया को उन लोगों ने बचाया था क्या? మరి మీరు మనందరం అపోస్తలం కాదా? क्या आप मैं और इस जगह में जो सब हम लोग बैठे हैं क्या हम लोग प्रेरित नहीं है? మరి ఎలా అపోస్తలం అయినా? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. और कैसे हम लोग अभी प्रेरित कह सकते हैं? మరి అపోస్తలులో ఉన్న ఆ 3 మరి షేడ్స్ అనాయింటింగ్ ఏంటనేది మనం చూద్దాం. హల్లెలూయా ప్రైజ్ ది और లార్డ్. प्रेरितों के अंदर रहने वाला वो 3 अभिषेक का सावली क्या है, जरा उसको हम लोग देखेंगे। సో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. परमेश्वर का मत्ते वचन मत्ते 28 अध्याय और उसका 19 वचन के अंदर यो कहता है, మరి మీరు సర్వ జనముని నాకు శిష్యులుగా చేయమని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది. देखो హల్లెలూయా प्रभु का ప్రైజ్ ది లార్డ్. कलाम कहता है तुम जाओ के वचन को మత్తయి देखेंगे। సువార్త 16వ అధ్యాయం 19వ వచనం దేవుని వాక్యం చూద్దాం. मत्ते का किताब इसका 16 अध्याय उसका 19 वचन हम लोग जल्दी पढ़ेंगे। वक्त नहीं है, जल्दी जल्दी पढ़ना है। हालेलुया, डोंट डिले। हालेलुया, यस। నేను ఒక వాక్యము చదవాలనుకోవట్లేదండి. ఓన్లీ మెయిన్ వాక్యాలు మాత్రం మీరు చదవండి. अभी देखो Please ज्यादा support. वचन देने के बाद हमारे पास टाइम नहीं है, हम सिर्फ जो मेन मुद्दे का है वही वचन हम लोग इस जगह में पढ़ने वाले हैं। मैं तुझे स्वर्ग के राज्य की कुंजियां दूंगा और जो कुछ तू बांधेगा पृथ्वी पर बांधेगा हालेलुया, स्वर्ग में बंधेगा और जो कुछ तू पृथ्वी पर खोलेगा वो स्वर्ग में खुलेगा। आमीन, हालेलुया, praise हालेलुया। మరి పేతురుకి ఇక్కడ నీవు నా బండ మీద సంఘాన్ని కడతావని చెప్పి దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా प्रभु ప్రైజ్ ది లార్డ్. यीशु मसीह पतरस को बता रहा है तेरा नाम पतरस है और इस चट्टान के ऊपर मैं मेरी कलीसिया खड़ा करूंगा। మరి ఆ యొక్క గొప్ప సంఘం ద్వారాగా పరలోకంలో నువ్వు దేని విప్పుతావు, మరి దుపలోకం దేని విప్పుతావు, పరలోకంలో దాన్ని విప్పుతావు అని దేవుని వాక్యం అంటుంది. और హల్లెలూయా प्रभु ప్రైజ్ ది లార్డ్. पतरस से कह रहा है इस चट्टान के द्वारा जो कलीसिया तू खड़ा करेगा, जो कुछ तू इधर खोलेगा वो आसमान में खुल जाएगा और जो कुछ भी इधर बंद करेगा वो आसमान में भी बंद होने वाला है। మరి ఇక్కడ పేతురుకి దేవుడు ఏమి ఇచ్చినాడంటే
మరి పరలోకం యొక్క తాళపు చెవులు ఇచ్చినాడు, అదే విధంగా పాతాళంలో యొక్క తాళపు చెవులు ఇచ్చినాడు. హల్లెలూయా, अभी ప్రైజ్ ది देखो లార్డ్. पतरस को परमेश्वर ने प्रेज द लॉर्ड हालेलुया ऊपर आसमान की कुंजियां भी दी और अधोलोक की कुंजियां भी प्रभु ने उसके हाथों में दे दिया। మరి యాక్చువల్ గా ఈ యొక్క కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. अभी वास्तव में ये चाबियां आज किसके हाथों में है मालूम है आपको? సో రెవల్యూషన్ 1:17 లో దేవుని వాక్యం అంటుంది, और प्रकाशित वाक्य इसका पहला अध्याय उसका So, 17 वचन में लिखा है, నేను మొదటి వాడను కడపటి వాడను, मैं आदि हूँ मैं अंत हूँ, నేను జీవించు వాడను. मैं ही हूँ वो जो जीवित है। మరి పాతాళలో యొక్క తాళపు చెవులు నా అధీనంలో ఉన్నాయి అన్న దేవుని వాక్యం అంటుంది. अधोलोक హల్లెలూయా, की ప్రైజ్ ది లార్డ్. कुंजियां मेरे हाथों में है करके यीशु कहता है। మరి యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఆ యొక్క మరి కీస్ ని ఎవరికి ఇచ్చినాడు ఆయన? హల్లెలూయా, ప్రైజ్ ది जो లార్డ్. चाबियां प्रभु यीशु मसीह के हाथ में है, प्रभु ने उनको किसको दिया है? ఆయన పేతురుకి ఇచ్చినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. चाबियां प्रभु ने पेत्रस को प्रभु సో ने दिया। పేతురు ఆయన పెద్ద గొప్ప వ్యక్తి అని కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. यहाँ ऐसा बात नहीं है कि पतरस क्या बहुत बड़ा आदमी था, ऐसा नहीं है। మరి ఆయన గొప్ప వ్యక్తి అయ్యున్నాడు, కానీ ఎప్పుడు గొప్ప వ్యక్తి అయ్యున్నాడో మనం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. पतरस ये बड़ा आदमी कब बना उस चीज को हम लोग देखेंगे पहले మరి से। ఆయన ఒక చేపలు పట్టే జాలరే. హల్లెలూయా, ప్రైజ్ ది वो లార్డ్. एक साधारण इंसान था जो मछली पकड़ के अपना दिन गुजारता था। మరి అలాంటి వ్యక్తికి మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఈ యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. ऐसे मछुआरे को पकड़कर प्रभु बोलता है कि मैं तुझे स्वर्ग की और अधोलोक की किलियां तेरे हाथों में मैं देता हूँ। మరి పేతురుకి అక్కడ మరి ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. परमेश्वर ने पतरस को ये अवकाश क्यों दिया है, इसका मतलब ये है మరి పేతురు యొక్క అంతరంగంలో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది कि లార్డ్. परमेश्वर ने पतरस के अंतःकरण को देखा। हालेलुया। మరి దేవుని యొక్క గొప్ప అభిషేకం తోటి ఆయన నడిపించినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. उसको बड़े अभिषेक से परमेश्वर ने उसको भरा क्योंकि उसका दिल परमेश्वर को भाया మరి था। పేతురు మనలాగా చదువుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది वो లార్డ్. हमारे तुम्हारे और मेरे जैसा पढ़ा लिखा इंसान भी नहीं था, మరి అయినా కూడా ఆయన దేవుని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. तो भी ప్రైజ్ उस ది లార్డ్. इंसान ने परमेश्वर के बहुत बड़े काम करके दिखाए। మరి మొట్టమొదటి మరి షేడ్ గురించి చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది पहला లార్డ్. हम लोग प्रेज छाव के बारे में हम लोग देखेंगे। సో సామ్స్ 141:5 లో దేవుని వాక్యం చదువుకున్నాం. वचन హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 145 अध्याय और उसका पहला वचन के अंदर देखेंगे ఫస్ట్ టైప్ ఆఫ్ అనాయింటింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. पहले प्रकार का जो अभिषेक का जो सावली है वो क्या दिखाती है? ద ఫస్ట్ షేడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. पहला प्रेज हालेलुया छाप देखिए 145 में एक जल्दी पढ़ेंगे जिसको मिला। परमेश्वर हे परमेश्वर, राजा हे राजा, तुझे सराहूंगा आमीन। और तेरे नाम को सदा सर्वदा धन्य कहता रहूंगा। पांचवा वचन ब्रदर, पांचवा। मैं तेरे ऐश्वर्य की महिमा के प्रताप पर आमीन, और तेरे भांति भांति के आश्चर्य कर्मों पर ध्यान करूंगा। आमीन। 141 Excellent. 141:5. मुझको मारे तो यह कृपा मानी जाएगी, आमीन, और वह मुझे ताड़ ना दे तो यह मेरे सिर पर तेल ठहरेगा। आमीन, हालेलुया। మరి ఇక్కడ मेरा सिर इससे इनकार ना करेगा। क्या बात है। लोगों के बुरी काम करने पर भी मैं प्रार्थना में लौलीन रहूंगा। आमीन, మరి ఇక్కడ దేవుడు మరి పేతురుకి మరి మొట్టమొదటి అభిషేకం ఆయన ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే? హల్లెలూయా, ప్రైజ్ ది तो లార్డ్. पहला अभिषेक जो पतरस को परमेश्वर ने दिया था वो अभिषेक क्या था? మరి ఆయన ఒక అపోస్తలుడుగా మరి దేవుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు మరి ఆయనలో కొన్ని కరెక్షన్స్ చేయాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది अभी లార్డ్. देखो जब पतरस को परमेश्वर ने उसके सेवकाई को खड़ा किया, परमेश्वर को पतरस के अंदर बहुत सारी खामियां प्रभु को दिखाई दी। సో హియర్ ద రిబ్యూక్ యాజ్ ఎన్ అనాయింటింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. अभी हमेशा याद रखो पतरस के जिंदगी में जो ताड़ना पड़ी, ये ताड़ना उसके अंदर अभिषेक को लेके आई। మరి ఆ నీతిమంతులు ఆయనని మరి గద్దించడము ఆయన గొప్ప అభిషేకంగా భావించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. यही हम लोग इस वचन के द्वारा देख रहे हैं, नीतिमान मुझको ताड़न भी करे, मैं उसको अभिषेक मान लूंगा। దేవుడు हालेलुया। ఆయన ఖండించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. परमेश्वर ने उसको खंडन किया। पर आए लोग- हाँ, ఆయనలో గొప్ప పవిత్రతను తీసుకొచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. यही ताड़ना ने पतरस के अंदर बड़ा पवित्रता को लेके आया। మరి ఇక్కడ కూర్చున్న సేవకులందరూ కూడా అతి గొప్ప అభిషేకముని పొంది వచ్చిన వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. आज इस जगह में जो बैठे हैं पासवान लोग, ये अपने अंदर बड़े अभिषेक को लेके इस जगह में आए हैं। సో నేను కూడా 10 years బ్యాక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हाँ, पास्टर कह रहे हैं मैं भी 10 साल पहले సో ఫాదర్ సన్ హోలీ గోస్ట్ లో నేను బాప్టిజం తీసుకున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. बैप्टिस्ट चर्च के ये बड़े मेंबर थे, उन्होंने भी पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा लिया था। నాకు తెలియదు అప్పుడున్న దాని ప్రకారం అలా జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. उस जमाने में वो टाइम के अंदर ऐसा ऐसा चल रहा था। हालेलुया। దాని తర్వాత నేను మరి ట్రెవర్ కాన్వే గారు ఉన్నప్పుడు ముంబై మీటింగ్స్ కి వచ్చిన. హల్లెలూయా, ప్రైజ్ और ది లార్డ్. पास्टर ट्रेवर कॉनवे जब थे तब उनके मीटिंग के अंदर पास्टर साहब उस जगह में आए थे। మరి ఆ యొక్క మీటింగ్స్ లో నిజంగా ఎలాంటి ఒక గొప్ప మరి నాకు అనుభూతి కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. उस मीटिंग के अंदर एक बड़ा अनुभव पास्टर को मिला। మరి ఎప్పుడైతే నేను మరి యాక్ట్స్ 2:38 లో నేను బాప్టిజం తీసుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. जिस दिन
मैंने 2:38 के अंदर पास्टर साहब ने पानी में डूब के बपतिस्मा लिया సో ఐ రియల్లీ నిజంగా నేను చాలా అనుభవించిన హల్లెలూయా ప్రైజ్ और उस दिन एक बड़ा अनुभव उनको हो गया సో నాలో దేవుడు కరెక్షన్స్ చేస్తున్నాడు హల్లెలూయా ప్రైజ్ परमेश्वर ने इनके जिंदगी में बहुत सारे प्रेज और सुधार प्रभु ने करके दिखाया ఎందుకంటే ఆయన ఒక మరి అపోస్తలు ఒక శిష్యుడిగా నన్ను ఆయన చేసుకుంటానికి ప్రయత్నించాడు హల్లెలూయా ప్రైజ్ क्योंकि प्रभु का इच्छा था कि मैं उसका शिष्य बनूं इसके लिए वो मुझे ताड़ना करते 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 आया ఆయన కరెక్షన్స్ చేస్తూ 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 ఆయన నన్ను ముందుకు నడిపించాడు హల్లెలూయా ప్రైజ్ और परमेश्वर मुझे ताड़ना करता रिया और मुझे आगे बढ़ता रिया మరి కాబట్టి అలాంటి కరెక్షన్స్ జరిగేటప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా మరి హంబుల్ గా ఉండాలి హల్లెలూయా ప్రైజ్ और जब परमेश्वर हमें सुधारता है उस समय में हमें चुपचाप रहना सीखना रहता మరి है హంబుల్నెస్ గురించి ఇందాక పాస్టర్ సలోమన్ గారు చెప్పారు హల్లెలూయా ప్రైజ్ और ये नम्रता के बारे में पास्टर सोलोमन ने इस जगह में अभी हमारे बीच में बताया था కాబట్టి యోహాను 3:30లో దేవుని వాక్యం అంటుంది హల్లెలూయా ప్రైజ్ और यूहन्ना इसका 3रा अध्याय 30 वचन में भी लिखा है యోహాను అంటున్నాడు ఐ మస్ట్ డిక్రీజ్ హి మస్ట్ ఇంక్రీజ్ అంటున్నాడు హల్లెలూయా ప్రైజ్ और यूहन्ना बपतिस्मा देने वाला कहता है मैं घटूं और वो बढ़ता जाए అప్పుడు हालेलुया మాత్రమే దేవుని యొక్క గొప్ప మరి పవిత్రత మనలో కలుగుతుంది హల్లెలూయా ప్రైజ్ तभी हमारे अंदर परमेश्वर की सच्ची पवित्रता हमारे अंदर సో అది उतरती है। దేవునికి చాలా గొప్పది హల్లెలూయా ప్రైజ్ ये चीज परमेश्वर के नजर में बहुत बहुमूल्य है దేవుని వాక్యం చూద్దాం హల్లెలూయా आइए ప్రైజ్ पढ़ेंगे प्रभु के वचन के अंदर సో ఫస్ట్ పీటర్ 3:4 హల్లెలూయా ప్రైజ్ पहला पत्रस का 3रा अध्याय 4था वचन ఫస్ట్ देखेंगे పీటర్ 3:4 पहला హల్లెలూయా ప్రైజ్ पत्रस 3 में 4 3 में 4 3 में 4 3 में 4 जल्दी पढ़ेंगे जिसको मिला उन्होंने पढ़ो సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగము స్వభావము మీకు అలంకారంగా ఉండగలుగుతుంది Praise the Lord. మరి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది अब इस जगह में देखो प्रभु का वचन हमें यो कहता है సో ఎప్పుడైతే మనం దేవుడిని తగ్గించుకుంటామో హల్లెలూయా ప్రైజ్ లార్డ్ जिस दिन हमारा दिल परमेश्वर के सामने नम्र बनेगा సో ఎప్పుడైతే మనలో హంబుల్నెస్ ఉంటుందో जिस హల్లెలూయా दिन ప్రైజ్ हमारे లార్డ్ अंदर वो नम्रता आ जाएगी ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది హల్లెలూయా इंग्लिश ప్రైజ్ में లార్డ్ बहुत अच्छा लिखा है So which हालेलुया is a great price in the sight of the Lord. Hallelujah. Oh, that righteous मतलब वो अच्छा भला इंसान जिसका बहुमूल परमेश्वर के सामने बहुत मूल्यवान है మరి మోషే అలాంటి గొప్ప మిక్కిలి సాత్వికుడు హల్లెలూయా ప్రైజ్ లార్డ్. मोशे के इस जीवन में प्रभु ने खुद गवाही दी मूसा सारी दुनिया में सबसे नम्र व्यक्ति था మరి అలాంటి గొప్ప మరి సాత్వికము దీనవత్వమైన హృదయం కలిగి ఉండాలి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और वैसा दीन और नम्र मन आज आपके और मेरे दिल में रहना जरूरी है మరి ఈ యొక్క మరి అభిషేక మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న ప్రతి తప్పును దిద్ది మనల్ని పవిత్రపరుస్తుంది హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और जब हमारे अंदर परमेश्वर का सत्य अभिषेक आता है हमारे अंदर का सब बुरा चीज जलाकर हमें प्रभु के अंदर नम्र बना देता है మరి పేతురు మరి అలాంటి గొప్ప అభిషేకముని ఆయన పొందుకొని ముందుకు వెళ్ళినాడు హల్లెలూయా ప్రైజ్ లార్డ్. वही अभिषेक लेकर पतरस अपने जीवन में आगे बढ़ा మరి ఎందుకంటే పేతురుకి ముందుగానే దేవుడు ఆయన గొప్ప వాగ్దానం చేశాడు హల్లెలూయా ప్రైజ్ లార్డ్. क्योंकि पतरस को पहले ही परमेश्वर ने ऐसे ऐसे वाग्दान उसको करके रखा था పేతురు ఒక్కడికే కాదు మరి మరి అక్కడ ఉన్న అపోస్తలులందరూ కూడా ఆ యొక్క వాగ్దానం పొందుకున్నారు హల్లెలూయా ప్రైజ్ లార్డ్. और अकेले पतरस को नहीं मगर जो सारे प्रेरित लोग उस जगह में थे उन सारे लोगों को ये वाग्दान दिया भी गया था మత్తయి 16:19 మరి పేతురు గురించి చెప్పినాడు. మరి మత్తయి 18:18 అక్కడ మరి శిష్యులందరికీ ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు హల్లెలూయా ప్రైజ్ परमेश्वर లార్డ్. ने मत्ती 16 में परमेश्वर ने पतरस को वाग्दान दिया मगर वही मत्ती 18 के अंदर वही वाग्दान बाकी सारे प्रेरित लोगों को प्रभु ने दिया This is the first shade of anointing यही है of apostles hallelujah praise the Lord. अभिषेक का पहला छाप ये है कि आपको परमेश्वर के हाथ के नीचे आपको नम्र बनना है మరి దాని తర్వాత రెండో anointing చూద్దాం hallelujah praise the Lord. दूसरा प्रकार का अभिषेक हम लोग So देखेंगे yoke break anointing hallelujah praise the Lord. जो अभिषेक परमेश्वर से आती है और हर जुए को तोड़ डालती है So Isaiah 10:27 లో దేవుని వాక్యం చూద్దాం hallelujah praise the Lord. यशायाह इसका 10वां अध्याय और 27 Isaiah वचन हम लोग 10:27 देखेंगे Isaiah 10 में 10:27 27 Isaiah 10:27 10 में 27 जल्दी से उस समय ऐसा होगा कि हाँ उसका बोझ तेरे कंधे पर से और उसका जुआ तेरी गर्दन पर से उठा लिया जाएगा और अभिषेक के कारण वह जुआ तोड़ डाला जाएगा। hallelujah praise the Lord. हालेलुया మరి ఇక్కడ పేతురుకి దేవుడు గొప్ప భారాన్ని ఇచ్చినాడు hallelujah praise the अभी Lord. देखो पतरस के कंधे के ऊपर परमेश्वर ने एक बड़ा बोझ प्रभु ने डाल दिया था సో ఏంటి ఆ భారం అంటే సేవ భారం hallelujah praise the और Lord. ये बोझ क्या थी वो कलीसिया को संभालने का सेवा का बोझ प्रभु ने पतरस के कंधों के ऊपर डाल दिया మరి పరలోకము పాతాళలోకము తాళపు చెవుల యొక్క భారం ఆ యొక్క సేవ భారంని మరి
దేవుడు పేతురుకి ఇచ్చినాడు. హల్లెలూయా ప్రైజ్ अभी देखो सिर्फ चाबी देना इतना प्रेज आसान नहीं है, मगर उस चाबी के द्वारा एक बड़ा जवाबदारी कलीसिया का प्रभु ने उसके कंधे के ऊपर डाल दिया। మరి దేవుడు వారితో ఉన్నంత వరకు ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హల్లెలూయా ప్రైజ్ లో अभी देखो जब तक प्रभु था वो आनंद से मजे से खाते थे, आते थे, जाते थे, करते थे, मगर जिस दिन प्रभु चला गया वो अभिषेक का भार उनको समझ में आया और उन्होंने क्या किया मालूम है आपको? మరి ఆ యొక్క భారం తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అక్కడ అపోస్తలులు 120 మంది కూడి మరి వారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నారు. హల్లెలూయా ప్రైజ్ లో जिस दिन प्रभु यीशु मसीह उनको छोड़कर चला गया उस दिन वो 120 जन माड़ी पे जाके वो लोग प्रार्थना में लवलीन रहे। हालेलुया। ఒక దినము ప్రార్థించారు. హల్లెలూయా ప్రైజ్ లో उन्होंने एक दिन प्रार्थना नहीं किया, రెండో దినం ప్రార్థించారు. హల్లెలూయా ప్రైజ్ లో दूसरे दिन भी उन्होंने प्रार्थना किया, మరి మూడో దినం కూడా ప్రార్థించారు. హల్లెలూయా तीसरे ప్రైజ్ లో दिन भी उन्होंने प्रार्थना किया, మరి కానీ వారికి జవాబు ఎప్పుడు వచ్చిందంటే 50వ రోజు వచ్చింది. హల్లెలూయా ప్రైజ్ मगर లో उनको जवाब कब आया मालूम है आपको? 50वें दिन उनको जवाब आया। మరి ఆ రోజు దేవుని యొక్క ఆత్మ ఆ రోజు అందరి మీద కుమ్మరింపబడిన. హల్లెలూయా और ప్రైజ్ उस 50वें दिन परमेश्वर ने सभी पर अपना आत्मा का अभिषेक उंडेल दिया। అందరూ हालेलुया। అన్ని భాషల్లో మాట్లాడినారు. और హల్లెలూయా वे ప్రైజ్ सब లో लोग अन्य भाषा से भरकर बोलने लगे। మరి ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగిందో అప్పుడు పేతురు మీద ఉన్న ఆ యొక్క సేవ భారం అనేది పెరిగిపోయింది. హల్లెలూయా ప్రైజ్ और లో जिस दिन परमेश्वर का आत्मा का अभिषेक हालेलुया पतरस के ऊपर गिरा वो सारा जुआ जो उसके ऊपर भार था वो टूट गया। हालेलुया। పేతురు భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా और ప్రైజ్ లో उस अभिषेक के सामर्थ से पतरस सारे लोगों के सामने धैर्य से वचन प्रचार किया మరి వాక్యం వారి హృదయంలో కుచ్చుకుంది. హల్లెలూయా ప్రైజ్ లో और उसका एक प्रचार ने लोगों के दिल ऐसा छेद दिया मानो आर पार टुकड़ा हो गया। हालेलुया। మరి అప్పుడు పేతురు అన్నాడు, మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందుకుంటారని చెప్పి ఆయన బద్దలు కొట్టినట్టు వాక్యాన్ని చెప్పాడు. హల్లెలూయా और ప్రైజ్ उस లో दिन यहूदी लोगों को उसने ऐसा फटका मारा, बोला देख हालेलुया पश्चाताप करो और तुम्हारे पापों की क्षमा होने के लिए तुम में से हर एक जन यीशु के नाम से बपतिस्मा लो। ये वचन बताकर उसने हथौड़ा ऐसा चलाया सब कुछ टुकड़ा टुकड़ा हो गया। మరి ఆ हालेलुया। రోజు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంటే 3000 మంది. హల్లెలూయా ప్రైజ్ లో कितने लोगों ने बपतिस्मा लिया उस दिन? 3000. बोलो जोर से बोलो कितने? 3000। మరి పేతురు శక్తి కాదు. హల్లెలూయా ప్రైజ్ లో ये पतरस का शक्ति नहीं था, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి. హల్లెలూయా ప్రైజ్ లో आज प्रभु यीशु मसीह का आत्मा का अभिषेक था। యేసయ్యకి మనం చప్పట్లు కొడతాం. హల్లెలూయా ప్రైజ్ आइए లో हम प्रभु यीशु मसीह के लिए हम ताली मारेंगे। हालेलुया। glory। సో ఈ ఆత్మని దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించే దేవుడు అయినాడు. హల్లెలూయా ప్రైజ్ లో यही आत्मा का अभिषेक प्रभु हर एक को देना चाहता है। మరి ఒక పాస్టర్ అని కాదు, ఒక బిషప్ అని కాదు, లేదా ఆయన చేయాలని అనుకోవట్లేదు. హల్లెలూయా ప్రైజ్ లో आपको परमेश्वर पास्टर नहीं बनाना चाहता, कोई बिशप आपको बनाना नहीं चाहता प्रभु। ఆయన ఏమంటున్నాడు 28:19 లో హల్లెలూయా ప్రైజ్ లో और 28-19 के अंदर प्रभु हमसे क्या बोलता है? मत्ती के సమస్త अंदर? జనులని నా శిష్యులుగా చేయమంటాడు. హల్లెలూయా ప్రైజ్ లో वो कहता है सारे लोगों को मेरा शिष्य बनाओ। సో ఈ రోజు మనందరి మీద ఉన్న భారం ఏదనగా మరి ప్రతి జనముని మనం ఎలా చేయాలంటే మరి అపోస్తలుల శిష్యులుగా మనం అంటే దేవునికి శిష్యులుగా చేయాలి. హల్లెలూయా ప్రైజ్ లో और आज हमारे सबों के ऊपर एक अभिषेक का भार ये है कि हमें हर एक को जो तैयार करना है, हमें हर एक को प्रभु यीशु मसीह के शिष्य के जैसा उनको प्रेरित में बनाना है। మరి పేతురు మీద ఉన్న సేవ భారం ఏ విధంగా విరిగిపోయి ఆ రోజు అనేక మంది దేవుని రక్షించబడినారు. మరి అట్టి భారం మనం కూడా కలిగి మరి దేవుని యొక్క సేవ చేయాలి. హల్లెలూయా ప్రైజ్ లో और जैसे प्रेज़ लॉर्ड हालेलुया पतरस के कंधों के ऊपर से वो सेवकाई का जो बोझ उस पेंटिकोस्ट के दिन प्रभु ने तोड़ा। हालेलुया। आज आपके और मेरे कंधे के ऊपर से भी वो जुआ टूट जाना चाहिए। हालेलुया। మరి ఆ రోజు ఆదిమ సంఘముగా ఉన్న 12 మంది ఈ రోజు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందిగా మరి దేవుని సంఘంగా ఏర్పరచబడినారు. आज उस जमाने में सिर्फ जो 12 लोग थे हालेलुया उन 12 लोगों के प्रेज़ लॉर्ड मद्देनजर आज हजारों के अंदर हम लोग आज तब्दील हो गए हैं। हालेलुया। మరి వారు దేవుని వాక్యాన్ని మరి బహు ధైర్యంగా ప్రకటించారు. హల్లెలూయా वो ప్రైజ్ లో लोगों ने न डरते हुए बहुत धैर्य से प्रभु का वचन उन लोगों ने प्रचार किया। మమ్మల్ని చంపినా పర్లేదు, మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామని ప్రకటించారు. హల్లెలూయా ప్రైజ్ లో हमको मार भी डालो तो भी हम लोग यीशु का प्रचार करना नहीं छोड़ेंगे। మరి అలాంటి గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా क्या ప్రైజ్ లో डेयरिंग प्रभु ने दिया वही डेयरिंग సో प्रभु దిస్ ఇస్ ద आपको देना యోక్ चाहता బ్రేక్ है। అనాయింటింగ్. హల్లెలూయా ప్రైజ్ లో इसी को बोलते हैं जुआ तोड़ने वाला अभिषेक। సో మన యొక్క हालेलुया। ప్రతి ఒక్కరు బాధ్యత మన లోకంలో ప్రతి ఒక్కరిని మనం దేవుని శిష్యులుగా చేయాలి. హల్లెలూయా ప్రైజ్ లో हमारा यही जवाबदारी है, हमको हर एक को
परमेश्वर का ऐसा शिष्य बनाना है जो उसके जू का कंधे के ऊपर का जू टूट जाए। మరి పేతురు అంతటితో ఆగాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. क्या पीतर उस जगह में उसी चीज से क्या रुक गया क्या वो? మరి పేతురులో మూడో అనాయింటింగ్, షేడ్ అనాయింటింగ్ కనిపించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. तीसरे प्रकार का प्रेज अभिषेक पत्रस के ऊपर दिखाई दिया। సో దట్ ఈస్ ఏ హీలింగ్ అనాయింటింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది वो లార్డ్. था चंगाई का वरदान। మరి हालेलुया। ఎప్పుడైతే ఆ యొక్క యోక్ బ్రేక్ అయిందో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, తనకి హీలింగ్ అనాయింటింగ్ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. जब परमेश्वर का वो जुआ तोड़ने वाले अभिषेक से आगे निकलकर जब चमत्कार का प्रेज अभिषेक उसके ऊपर आ गया, మరి పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, और पतरस और यूहन्ना जब वो मंदिर में जा रहे थे, हालेलुया। మరి ఒక కుంటివాడు మరి పేతురు యోహాన్ని మరి తేరి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది अब లార్డ్. देखो वो लंगड़ा आदमी प्रभु पेत्रस और यूहन्ना को देख के उन लोगों से कुछ तो अपेक्षा कर रहा था। మరి వారు పేతురు మరి వాడిని అడిగి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और पतरस ने उसको पूछा तुझे क्या चाहिए? సో నీకేం కావాలన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. उसने पूछा बोल तेरे को क्या चाहिए? మా దగ్గర మీకు ఇవ్వడానికి ఎలాంటి డబ్బు లేదన్నారు. హల్లెలూయా, वो ప్రైజ్ ది बोला లార్డ్. देख हमारे खिस्सा खाली है, आपको देने के लिए हमारे पास कुछ भी नहीं है। మరి నీకు ఇవ్వడానికి కేవలం మా దగ్గర దేవుని యొక్క శక్తి మాత్రమే ఉందన్న. हमारे पास आपको देने के लिए सिर्फ एक चीज है, वो है प्रभु का सामर्थ। हालेलुया। సో ఆ యొక్క శక్తిని మరి ఎవరు ఇచ్చారంటే మరి యేసయ్య ఇచ్చిన. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. ये सामर्थ उसको कहीं से नहीं मिली, मगर ये सामर्थ उसको प्रभु यीशु मसीह ने दिया। మరి ఎప్పుడైతే అప్పుడు మరి పేతురు మరి ప్రార్థన చేస్తే ముట్టినప్పుడు మరి ఆ యొక్క కుంటివాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. जिस समय पतरस ने अपने अभिषेक के सामर्थ के द्वारा उस लंगड़े भिखारी को दुआ करके प्रार्थना किया, वो तत्क्षण ताबड़तोड़ चंगा हो गया। So this is healing anointing. Hallelujah, praise the Lord. ये है अभिषेक का चंगाई करने वाला अभिषेक। మరి हालेलुया। పేతురు కుంటివారిని ఒక్కరినే బాగు చేసి ఆగిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. क्या पतरस सिर्फ उस लंगड़े भिखारी को ही चंगा करके रुक गया क्या उस जगह में? సో యేసయ్య లోకానికి వచ్చినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది तो లార్డ్. यीशु मसीह दुनिया में आया था మరి చనిపోయిన మరి కొంతమందిని లేపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और उन्होंने मरे हुए कुछ लोगों को उसने जिंदा भी किया था। మనందరికీ తెలుసు లాజర్ని చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా దేవుడు లేపాడు. హల్లెలూయా, प्रभु ప్రైజ్ ది यीशु లార్డ్. मसीह ने मरे हुए लाजर को 4 दिन के बाद प्रभु ने उठाया, हम सबको मालूम है। మరి పేతురు కూడా చనిపోయిన వ్యక్తిని లేపాడని మనకు తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. क्या आपको मालूम है पतरस ने भी मरे हुए इंसान को जिंदा किया? దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది देखो లార్డ్. प्रभु के वचन में लिखा है इस चीज సో को। అపోస్తలులు 9 యాక్ట్స్ 9:40 లో దేవుని వాక్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది प्रेरितों लार्డ్. का किताब इसका 9वां अध्याय और యాక్ట్స్ उसका 9:40. 40 హల్లెలూయా, 9 ప్రైజ్ ది में లార్డ్. 40 9 में 40 जल्दी देखेंगे। यस ओके तो पतरस ने हालेलुया। सबको बाहर कर दिया आमीन। और घुटने टेककर प्रार्थना की हालेलुया। और शव की ओर देखकर कहा, हे तबीता उठ। तब उसने अपनी आंख खोल दी और पतरस को देखकर उठ बैठी। హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. हालेलुया। మరి తబితా అనే అక్కడ చనిపోయిన ఒక మరి వ్యక్తిని పేతురు లేపినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. तबीता नाम की जो एक सद्गुणी स्त्री थी, उस तबीता को पतरस ने दुआ करके उस मरे हुए मुर्दे को जिंदा कर दिया। हालेलुया। సో దీన్ని బట్టి అర్థం చేసుకున్న. హల్లెలూయా, ప్రైజ్ ది और లార్డ్. ये देखकर आप जरा भरोसा करो। हालेलुया। దేవుడు మనల్ని మామూలు వ్యక్తులుగా చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. परमेश्वर ने आपको साधारण इंसान नहीं बनाया। మరి పరిశుద్ధులు కంటే మామూలు వ్యక్తులు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. प्रेरित लोग भी मामूली लोग नहीं थे। సో యేసు నామములో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. यीशु के नाम में बड़ा सामर्थ है యేసు నామములో గొప్ప రక్షణ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ और ది यीशु के नाम में बड़ा ही ताकत है। లార్డ్. యేసు हालेलुया। నామములో గొప్ప బంధకాలు విడిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. और यीशु के नाम से सारे बंधन टूट जाते हैं। మరి చనిపోయిన వ్యక్తిని కూడా లేపేంత గొప్ప శక్తిని మరి థర్డ్ షేట్ ఆఫ్ అనాయింటింగ్ లో దేవుడు పేతురు तीसरे अभिषेक के सावली के अंदर पतरस को प्रभु ने ऐसा भी बनाया कि वो मरे हुए मुर्दे को भी जिंदा कर सकता था अपने प्रार्थना के द्वारा। हालेलुया। మరి కాబట్టి చివరి రోజుల్లో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. यही हम लोग इस आखिरी दिनों में हम लोग हैं। సో మనం రివైవల్ గురించి ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. वो बेदारी के लिए हम लोग राह देख रहे हैं। మరి ఆ రోజు మనందరము మరి నిజంగా ఇలాంటి గొప్ప కార్యములు చేసే ఒక రోజు రాబోతున్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. एक दिन ऐसा आने वाला है, ऐसा बड़ा बड़ा चमत्कार हम लोग देखने वाले हैं। మరి ఆ రోజు ఖచ్చితంగా మరి దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. एक दिन परमेश्वर वो चीज हमें